నమస్తే, వెల్కమ్ బ్యాక్ మల్దర్ పిల్ల ఛానల్. ఈ రోజు వీడియో అంటే మనం ఆల్రెడీ పాస్పోర్ట్ అప్లై చేసి వచ్చాం కదా. అది 5 వారాలు పడుతుంది అన్నారు, కానీ ఒక 4 వారాలు 3 వారాలన్నర ఎంతో పట్టింది అనమాట. సో మనకి కరెక్ట్గా మన కార్ కూడా రిపేర్ కదా, ఇంకా ఒక 3-4 రోజుల నుంచి నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ ఇంకా ఆల్రెడీ తెచ్చుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. మామూలుగా పక్క వాళ్ళే మొన్నే కార్ వాడుకోండి, ఏమన్నా అవసరమైతే ఇక్కడెక్కడ దాంట్లోకి అని చెప్పారు. కానీ చెప్పారు కదా అని మనం కూడా తీసి వాడేసుకోకూడదు కాబట్టి వద్దులే అని చెప్పి అసలు ఇప్పటిదాకా తీసుకోలేదు. ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది అనమాట, తప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ అది వచ్చి 3-4 రోజులు అయ్యింది. ఇంకా ఇప్పుడు కూడా తీసుకోకపోతే లేట్ అవుతుంది. ప్లస్ ఆల్రెడీ వీసాకు కూడా వెళ్ళాలి మళ్ళీ అనమాట, పాస్పోర్ట్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ డిలే అయితే అదంతా డిలే అయిపోతుంది. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా తప్పకుండా ఇంకా తీసుకుని బయలుదేరంగానే హాయ్ చెప్పి పేనాంగ్ వెళ్తున్నాం. పేనాంగ్ నుంచి ఇంకా అక్కడ రౌండ్ అయితే ఏం లేదు అనుకుంటున్నాం. జస్ట్ ఆల్రెడీ ఇక్కడ లంచ్ చేసాము, లంచ్ చేసి బయలుదేరుతున్నాం. మళ్ళీ బయట చేసాము అన్నమాట ఈరోజు. సో వచ్చేటప్పుడు కొన్ని గ్రాసరీస్ కూడా తెచ్చుకొని అయితే పని అయిపోద్ది. ఎందుకంటే కార్ ఎప్పుడు వస్తుందో మనకు క్లారిటీ లేదు. ఆల్రెడీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ప్రతిదానికి మనం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, కానీ ఆల్రెడీ అత్తమాను అదే చేస్తున్నాం. ఇంకా ఆఫీస్కి అయ్యి అయితే మూర్తి వాళ్ళు కొలుపుతో అయ్యి వెళ్తున్నారు. వచ్చేటప్పుడు మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని వస్తున్నారు. సో ఇంకా తప్పి అయితే మనం తప్పించుకోవచ్చు కదా, కానీ ఇంక ఇప్పుడైతే తప్పదు కాబట్టి వెళ్తున్నాం. అలాగే కొన్ని సరుకులు అవి కూడా తెచ్చుకొని చెప్తే ఇంకా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, అంతే. చూద్దాం. ఇంకా దగ్గరలోనే పెట్రోల్ బంక్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎందుకులే అని చెప్పి కొట్టించేసి బయలుదేరదాం అనుకుంటున్నాం. అందులో ఉంది, కానీ అసలు మాకు పోయినా ఇంక మా దగ్గర నుంచి ఇక్కడికి 1 అవర్ అయితే పడుతుంది. కానీ ఈరోజు మాత్రం అసలు ట్రాఫిక్ ఎందుకుందో అర్థం కాలేదు. ఇప్పుడు మీకు రోడ్డు ఖాళీగా అనిపించవచ్చు, కానీ ఆగి అలా వెళ్తున్నట్టే ఉంది, కానీ అసలు వెళ్ళట్లేదు అనమాట. అక్కడక్కడే ఆగిపోయి అసలు కారులోనే చాలాసేపు పట్టింది. మాకు 1 గంట పట్టి 2 గంటలు పట్టినట్టుగా అయిందనమాట. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇది జెట్టి. దీనికి ఒకసారి రావాలని అయితే మా ప్లానింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫారినర్స్ చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు, కానీ అక్కడ ఏముందో మాకైతే ఐడియా లేదు. కానీ ఊరికినైతే ఎవరు వెళ్ళరారు కదా. సో ఇక్కడ ఏదో పాయింట్ అయితే ఉంది, ఖచ్చితంగా చూద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే మొత్తం పార్కింగ్ ఫ్రీకి ఉన్నాయంటే మేము ఎప్పుడు వేరే చోట చేస్తాం, లిటిల్ ఇండియాలో చేస్తాం, కానీ పార్కింగ్ ఎక్కడికక్కడే ఉన్నాయన్నమాట. ఈ రోడ్ బిల్డింగ్స్ దగ్గరే. అంటే ఈ ప్లేసుల్లో ఎవరైనా తిరగాలనుకుంటే ఈ పార్కింగ్స్ వాడుకోవచ్చు. అదైతే మాకు కొత్తగా తెలుసు, అంటే చూస్తూ ఉంటాం కానీ అంటే అంత పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు మరి ఇక్కడికి రావాలంటే మనం అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కూడా చాలా దూరం. సో పార్కింగ్ ఏమైనా దొరుకుద్దా అని చెప్పి వెతుక్కుంటే ఇక్కడైతే కనిపించింది. ఇంకో మూర్తి గారు అన్నారు ఇక్కడ మెయిన్ పాయింట్ అవ్వచ్చు మేబీ అన్నారు, కానీ ఇది గుడి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ చైనీస్ గుడి ఉంది, ప్లస్ బెలూన్స్తో అంతా డెకరేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్పాట్ కాదు, కానీ నెక్స్ట్ ఇంకో స్పాట్ ఉంది, ఇది మెయిన్ స్పాట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అనమాట. అలా మొత్తానికైతే ఇంకొంచెం దగ్గరలోకే వచ్చేసినట్టు అనిపిస్తుంది, కానీ అసలు కార్ వెళ్తూనే ఉంది కానీ కదలట్లేదు. మధ్యలో ఇడాడో సడన్గా అసలు ఏ సిగ్నల్ లేదు, ఏమీ లేదు, ఇలా యూటర్న్ తీసేసుకున్నాడు. అసలు అక్కడ యూటర్న్ ఉందో లేదో కూడా చూడండి. అసలు అంత ర్యాష్ డ్రైవింగ్ రూల్స్ చాలా బాగా ఫాలో అవుతారు, కానీ ఎక్కడో ఉంటారనమాట. అది మరి వాళ్ళ కారుని చూసి వాళ్ళ బిల్డప్ మరేమో తెలియదు, కానీ అప్పుడు అనిపిస్తుంది ఒక్కటి వెనకాల నుంచి వెళ్ళి గుద్దేయాలరా అని చెప్పి. అంతే కదా. అసలు మనం కూడా ఒక లైన్లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా సడన్గా ఎలాంటి సిగ్నల్ లేకుండా యూటర్న్ చేసేసాడు అనుకోండి, అసలు అక్కడ ఎవరో కూడా యూటర్న్ తీసుకోవట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి. అలా ఉంటుంది. అసలు మనం ఎంత రూల్స్ ఫాలో అయినా పక్కన అవ్వకపోతే మనకు కూడా ఆటోమేటిక్గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ చూసారా, అది 2-3 నెలల నుంచి అది అలా ఇంకా చేస్తూనే ఉన్నారు. మేబీ ఇక్కడ ఫోటో స్పాట్ కాబట్టి అక్కడ పార్క్ రావచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. చూసారు కదా, మళ్ళీ ఇక్కడ స్ట్రక్ అయిపోయాం. అసలు అలా కార్ స్లోగా వెళ్తూనే ఉంది, కానీ అక్కడక్కడే ఉంటుంది అనమాట. కార్ కదలట్లేదు, కానీ ఏదో మూవ్ ఉంది. అస్సలు మూవ్ లేకుండా ఏదో కొద్దిగా మూవ్ అవుతూ ఉన్నాయి అనమాట. చైనీస్ న్యూ ఇయర్ కూడా అయిపోయింది. పైగా చైనీస్ న్యూ ఇయర్ టైం అయితే కనుక ఫుల్ ఉందంటే అనుకోవచ్చు. అది అయిపోయిన తర్వాతే వచ్చాం మేము, ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకోవాలన్న పబ్లిక్ హాలిడేస్ కాబట్టి. కానీ అలా కూడా ఏమనిపించలేదు. ఇక్కడ చూసారు కదా, ఒక ఆయన జెండా పట్టుకుని మరి వెళ్తున్నారు గైడ్. కాకపోతే ఇక టూరిస్ట్ ప్లేస్లు అంటే మెయిన్గా అన్నీ తిరిగేసిన ఏమైనా స్ట్రీట్ ఆర్ట్లు చూడడానికి వెళ్తూ ఉంటారనమాట. నాకు తెలిసి స్ట్రీట్ ఆర్ట్ అంటే మనం నడిచి చూస్తేనే కనిపిస్తాయి. అది కూడా ఒక్కొక్క స్ట్రీట్లో ఏదో ఒక్కొక్క బొమ్మ అలా ఉంది. మేము వచ్చిన కొత్తలో కొంచెం బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు అంతగా ఏం లేవు. ఆల్రెడీ పెయింట్లన్నీ పోయినాయి. మళ్ళీ ఏమైనా దాన్ని మనల్ని పెయింట్ వేస్తే అందంగా ఉంటాయి. అక్కడక్కడ ఉన్నాయి. కాకపోతే నా డౌట్ ఏంటంటే మనం ఆ స్ట్రీట్ కాకుండా ఇంకో స్ట్రీట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమీ లేకపోతే ఎంతసేపు నడిచింది వేస్ట్ అయిపోతుంది కదా అనిపిస్తుంది అనమాట. అలా మొత్తానికి అయితే మేము లిటిల్ ఇండియా అయితే చేరిపోయాము.
ఇంకా మన పార్కింగ్ ఎప్పుడు కూడా సేఫ్గా ఉండాలి కాబట్టి ఈ బిల్డింగ్లోనే చేస్తాం. ఇది ప్రైవేట్ పార్కింగ్. ఇప్పుడైతే అసలు చాలా ఇంక్రీజ్ చేశారు, ఏకంగా 10 రింగేట్ల దాకా తీసుకుంటున్నారు. అది టూ మచ్ అనిపించింది మరి పార్కింగ్కి 10 రింగేట్లా అని చెప్పి. కానీ ఏం చేస్తాం, ఇదే మనకు కొంచెం అనుకూలంగా ఉన్నదనమాట. ఇంక ఇక్కడ నేహాంత్ అయితే ఒక్క క్షణం వాడి నోరు చెయ్య రెండు ఆగట్లేదు, అసలు ఏదో ఒకటి నాయిస్ చేస్తూనే ఉన్నాడు. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం కూడా అదే, లేకపోతే అసలు ఎలా ఉన్నది అలాగే పెట్టితే ఇంకా కొంచెం మంచిగా అనిపించేది. కానీ ఆ డిస్టర్బెన్స్ కంటే ఇదే బెటర్ అనిపించింది. మంచి అండగా ఉంది, నచ్చుకుంటే వెళ్ళిపోతాం. ఇది చూసారు కదా ర్యాపిడ్, ఇది మనకి మొత్తం సిటీ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ బస్సు వాడుకోవచ్చు, ఎందుకంటే ఇది స్టాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనకు కూడా కొంచెం టైం టేకింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది ప్రతి చోట ఆగిపోద్ది కాబట్టి కొంచెం మనకు లేట్ అవుతుంది. కానీ సిటీ మొత్తం తిరిగి చూడాలంటే తప్ప ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. ఇంకా అలాగే ఇది బస్ స్టాప్ కాబట్టి అందరూ బస్సుకు వెయిట్ చేస్తున్నారు. ఇలా ఎన్ని స్టాప్లు ఉంటే వీధికి అన్ని స్టాప్లు అది ఆగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడానికైనా దిగడానికైనా ఈజీగా ఉంటుంది. కాకపోతే అందులో జర్నీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే కనుక మెయిన్గా ట్రాఫిక్ ఎందుకు ఎక్కువైపోయిందంటే అన్ని రోడ్స్ బ్లాక్ చేసేసారు. మేబీ ఇక్కడ ఏదైనా ఈవెంట్ జరుగుతూ ఉండొచ్చు, లేకపోతే జరిగింది తీసేయచ్చు. ఆ రెండిట్లో ఏదో కారణం. కాకపోతే అప్పుడు అన్నీ అది వేస్తున్నారు తీస్తున్నారు నాకైతే అర్థం కాలేదు, కానీ సెట్టింగ్ అయితే పెడుతూ ఉన్నారనమాట. కాబట్టి అక్కడ ఏదో ఈవెంట్ జరిగిందేమో అని నేనైతే అనుకున్నాను. కాకపోతే అందుకో ఏమో అసలు ట్రాఫిక్ చూసారు కదా, అక్కడ మేము అయితే కార్ పెట్టేసాం, కానీ ఇక్కడికి వచ్చినా కూడా ఇంతే లైన్ ఉంది, ఇలాగే ఉంది. అసలు కార్లు కదలట్లేదు అనమాట. కొంచెం కొంచెం ఏదో మూవ్ అవుతున్నాయి అంటే మూవ్ అవుతున్నాయి. ఇంకెంత దూరం రా బాబు నడాలి ఎండలు అనిపించింది. కానీ మొత్తానికి అయితే మన పాస్పోర్ట్ ఆఫీస్ అయితే వచ్చేసింది. తీరా వచ్చాక పాస్పోర్ట్ ఆఫీస్ మంచి షాకే ఇచ్చింది. ఇక్కడ ఏది అనుకుంటే క్లోజ్ అయిపోయింది అనమాట. అసలు అలా ఎలా చెప్తారండి ఇన్ఫర్మేషన్? మామూలుగా మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్ అని మనకు తెలుసు. యాక్చువల్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే సాటర్డే కలెక్టింగ్ పాయింట్ సేమ్ మనం ఇదే, కాకపోతే టైమింగ్ వచ్చేసి 1 to 3 అని చెప్పారు. అది ఆ ఒక్కటి చూసి మేము ఈరోజు ప్లాన్ చేసాం, అంటే సాటర్డే. సో వీకెండ్ కదా, ఆఫీస్కి అది హాలిడే ఉంటుంది కాబట్టి అని చెప్పి వచ్చాం. కానీ వచ్చేసరికి అది క్లోజ్ చేసి ఉంది. అప్పుడు కనుక నాకు అనిపించింది, చిచి ఇంత మరి కార్ వేరే వాళ్ళు తీసుకుని మరీ వచ్చాము, అసలు అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారని చెప్పి అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే నేను ఆల్రెడీ మెసేజ్లు ఫోన్లు చేస్తే అప్పుడు ఇంకా వర్కింగ్ డే కాదు కాబట్టి వాళ్ళు ఏది పిక్ చేయలేదు. నెక్స్ట్ డే అది చూసి మేము ఈరోజు వస్తుంది, ఈరోజు ఉందా, ఈరోజు నన్ను ఏంటి ఇలా చేశారంటే వాళ్ళు చెప్పింది ఒకటే, సారీ మ్యామ్ ఏదో సిస్టమ్ ఎర్రర్ వచ్చింది. సిస్టమ్ ఎర్రర్కి దానికి సంబంధం ఏంటి నాకు అర్థం కాలేదు. కనీసం వాళ్ళు పెట్టిన మెసేజ్లో అయినా కూడా కొంచెం క్లారిటీ ఉంటే బాగుండేది. ఏ డేట్ వచ్చింది అని చెప్పి కొంచెం మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం, మళ్ళీ అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి అందే. ఆ పని అయితే ముందే చేయండి, ఎందుకంటే మాలా చాలామంది ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళం అందరం కూడా సాటర్డే సండే హాలిడేస్ చూసుకునే వస్తూ ఉంటాం మ్యాక్సిమం. ఎందుకంటే మామూలుగా అయితే సాటర్డే సండే వర్కింగ్ అయితే ఉండదు, మనకే తెలుసు. వర్కింగ్ డే అయితే లీవ్ పెట్టి రావాలి. కానీ ఈ చిన్న ఆప్షన్ మనకు కనిపించింది కాబట్టి సర్లే లీవ్ తీసుకోవడం ఎందుకు, ఇంకా సాటర్డే సండే ఖాళీ కాబట్టి సండే కదా, అది కూడా టైం చెప్పారు కదా, జస్ట్ కలెక్టింగ్ టైం ఏంటంటే 1 to 3, అది మనకు అనుకూలంగానే ఉంది కదా అని చెప్పి మేమైతే అది చూస్ చేసుకున్నాం. కానీ అట్టర్ ఫ్లాప్ అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ ఎందుకు వచ్చింది కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఇంకెందుకు లేని, ఇందాకే చెప్పాను కదా నేను జెట్ మేము ఎప్పటి నుంచో చూడాలని చెప్పి ప్లాన్ చేస్తాం. కానీ లాస్ట్ టైం కూడా ప్లాన్ చేస్తే అప్పుడైతే వర్షం వచ్చేసింది అనమాట. సో వెళ్ళలేకపోయాం. ఈసారి ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే అని చెప్పి మేము బయలుదేరాం. చూసారు కదా స్ట్రీట్ హట్ అని, అక్కడ అంతగా ఏం లేదు కానీ అక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. అలా ప్రతి ఏరియాకి ఒక్కొక్కటి ఉంటూ ఉంటుంది అనమాట. కాకపోతే మన ప్రతిదీ కూడా నడవాలి, ఎంత నడిస్తే అంత కనిపిస్తూ ఉంటాయి అనమాట ప్రతి వీధి నడిస్తే. కానీ ఎండ మాత్రం అసలు చాలా బేభత్సంగా ఉంది. అందరూ గొడుగులు వేసుకుని వెళ్తుంటే ఏంటో వీళ్ళు గొడుగులు అనుకున్నాం. కానీ మాకైతే చెప్పక్కర్లేదు, ఇంకా నా మాటల్లో చెప్పలేనంత బాగా ఎండ అయితే బాగా కొట్టింది. ఫ్రంట్ నుంచి బ్యాగ్ తలపోటు అన్నీ. ఇక్కడ రిక్షాలు కూడా మంచిగా ప్రతి మన వీధి తిరగడానికి రిక్షాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు నల్లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. కానీ అది ప్రైస్ ఎంత అడుగుదామంటే ఎప్పుడు అక్కడ ఎవరూ లేరు. సో మనం ఎప్పుడు అడగలేదు ప్రైస్ అసలు ఎంత తీసుకుంటారు ఏంటని. ఇక్కడ చక్కగా రోడ్ల మీద ఇలా మొక్కలు కూడా పెంచుతున్నారు, ఏంటి కరివేపాకు మొక్క అవన్నీ కూడా పెంచుతున్నారు. అది మంచిగా అనిపించింది. కానీ ఇక్కడ అందరూ చాలా ఫాస్ట్గా వస్తున్నారు, కానీ రోడ్ ఇక్కడే క్రాస్ చేయాల్సి వచ్చింది. ఇంకా మీరు చూస్తున్నట్టయితే మనం ఈ స్ట్రీట్ అంతా కూడా మనం చూస్తుంటే ఓల్డ్గా అనిపిస్తుంది కదా. అవును, ఇదంతా కూడా సిటీ ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయింది కదా. చాలా ఇయర్స్ బ్యాక్ ఇది మెయిన్ సిటీ అనమాట. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఇది వరకు మెయిన్ సిటీ ఏదైతే ఉందో అవి ఇప్పుడు చాలా ఓల్డ్గా అనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది. కాకపోతే కొత్తగా ఇప్పుడు డెవలప్ చేసినవన్నీ మాత్రం చూడడానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట. ఏదైనా సరే షాప్స్ అయినా కూడా మనకి రోడ్డు మీదకు ఉండి అవన్నీ ఏంటంటే ఒకప్పుడు చాలా ఫేమస్ అయినాయి, చాలా కొత్తవి అదే చాలా అన్నట్టు అనమాట. కానీ ఇప్పుడు అంత లేవు. ఇది మనం మాత్రం ఎక్కడి నుంచి నడుచుకోవచ్చు, అసలు ఇది నడవడమే ఇంపాసిబుల్ అని చెప్తే మా మూర్తి గారు ఇంత దూరం నడిపించేశారు. పాపం నేహాంతని తలుచుకోండి, వాడు కూడా అంతే నడుచుకుంటూ వచ్చాడు. కానీ మేము అక్కడ మధ్యలో జ్యూసులు కూడా తీసుకుని వచ్చాం. అంత దూరం నుంచి అవి మోసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అది చూసిన తర్వాత అనిపించింది అక్కడి నుంచి ఇక్కడికి బరువు మోసుకుని వచ్చాము, ఎందుకు ఇక్కడే ఉన్నాయని చెప్పి. నూడిల్స్ కావచ్చు, ఫుడ్కి ఇంకా అన్ని సెంటర్ పాయింట్ ఇదే కదా మెయిన్. టూరిస్టులు అందరూ కూడా ఇక్కడెక్కడే తిరుగుతారు కాబట్టి ఫుడ్కి అయితే అస్సలు రోట్లేదు, చాలా రకరకాలు ఉన్నాయి. కాకపోతే మెయిన్ ఏంటంటే మనకు సెట్ అయ్యి ఏమి ఉండవు అనమాట. మేము తిని అయ్యి ఏమి ఉండవు కాబట్టి చాలా చూజీగా ఉంటాయి. కాబట్టి మేము మెయిన్గా ఇండియన్ రెస్టారెంట్లు అక్కడ ఉన్నాయో తీసుకుంటుండే. ఇవన్నీ మనకు అంత సెట్ అవ్వవు కాబట్టి. చూసారు కదా ఆ బస్సు ఇందాక మనం అక్కడ చూసినప్పుడు స్టార్ట్ అయింది, అటు నుంచి ఇటు వచ్చింది. అంటే మనం నడుచుకుంటే వచ్చాం కానీ ఆ బస్సు రాలేదనమాట. అంటే ఎలా ఆగుతుందో చూడండి. ఇంక ఫైనల్గా మనం ఆతృతగా ఏముంది అన్నట్టు ఇక్కడికైతే వచ్చేసాం. ఇవన్నీ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. కొబ్బరి బండాలు, జ్యూసులు అన్నీ. ఎందుకంటే ఎండ చూసారు కదా చాలా ఎక్కువే ఉంది కాబట్టి అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇది ఒకటి చైనీస్ టెంపుల్ అనమాట. కాకపోతే చైనీస్ టెంపుల్లో మనం లోపలికి వెళ్ళొచ్చులేండి, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవులే. కానీ మాకే ఎందుకో అంతకి ఏమి వెళ్తాంలే అనిపించింది. కానీ స్పెషల్ అనుకుంటా. చాలామంది ప్రతిదీ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. కానీ మనకి అక్కడ లైట్ కూడా లేదు, ఏం కనిపించట్లేదు. ఇంకసార్లే ఏం వెళ్తాంలే లోపలికి అని చెప్పి నేను దగ్గర నుంచి. కానీ చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, ఒకటి కాదు అన్నీ గోల్డ్ కలర్లో ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళొట్టు బాగున్నది కానీ ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళలేదు. ఇంక ఇక్కడ మనం మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాం. చూసారు కదా అసలు ఈ ప్లేస్ అసలు ఎందుకు ఎంత ఫేమస్ అయిందో మీరు చూసి నాకు లాస్ట్లో చెప్పండి, కామెంట్ చేయండి. నేను కూడా లాస్ట్లో చెప్తాను. చూసారు కదా ఇది మనకంతా సీ అనమాట. సీ మీద ఈ షాప్స్ మామూలుగా చెక్కతో మామూలుగా బ్రిడ్జ్లా ఇదంతా నడవడానికి పెట్టారు. ఇక్కడైతే అన్ని బొమ్మలు ఒక్కటి ఏది కూడా తక్కువలో అస్సలు చిన్న స్టాల్సే, కానీ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. కానీ అంటే మనకి బీచ్కి సంబంధించినవి, అలాగే కొంచెం స్పెషల్గా అంటే హ్యాండ్మేడ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇంకా మన నేహాన్ని చూసారు కదా బొమ్మను ఎత్తి తీసేస్తా ఉన్నాడు. కానీ అది తీయకూడదమ్మా. ఏంటి ఒక షాప్ అయితే అనుకోవచ్చు, ప్రతిదీ అక్కడ ఏది చూసినా బొమ్మలు చేతికని తెస్తున్నాయి అనమాట. మా వాడు ప్రతిదీ లాగేయడానికి చూస్తున్నాడు. కానీ మేమైతే కొందామని ఒకటి చూసారు, మరీ చిన్న కారు. మాకు చాలా బయట చాలా తక్కువగా వచ్చింది, అక్కడ చాలా ఎక్కువ అనిపించింది. సో అంటే అది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ పీసెస్ అవన్నీ కూడా యూనిక్గా ఉన్నాయన్నమాట, బాగున్నాయి. అంటే కాకపోతే ఇంకెక్కడ దొరకవు అన్నట్టు కూడా ఏం కాదులేండి, దొరుకుతాయి. కాకపోతే చూడడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఏముంటే నేను అనుకున్నాను. కానీ షాపింగ్కి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ మంచి షాపింగ్ దొరుకుతుంది. ఇక్కడ చూసారు కదా పెయింటింగ్, ఇది మనకి జస్ట్ థ్రెడ్స్ తోటి అది చేసిన ఆర్ట్ అనమాట. మర్చిపోయి నాన్ వేసిన కూడా బ్రో ఇక్కడే కదా వీడియోస్ అన్నీ చేశాడు లాస్ట్ టైము. ఇక్కడికే అనమాట తను కూడా వచ్చింది. పెనాంగ్లో ఎవరు వచ్చినా మెయిన్గా టూరిస్టులు అన్నీ కూడా ఈ స్పాట్ను కూడా అసలు మిస్ అవ్వరు అనమాట. అందుకే మాకు అందరూ కూడా అంత రేటును వచ్చేస్తున్నారు. ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇల్లు అనుకున్నాం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి మేము అన్నీ తిరిగాం, కానీ ఈ ఏరియా చూస్తూ ఉంటాం ఏముంది అని చెప్పి. కానీ ఈసారి వచ్చాం. మెయిన్గా నాకు అనిపించింది మెయిన్లీ షాపింగ్, అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ షాపింగే. అసలు చాలా అంటే నేను ఎన్నిసార్లు చెప్తానంటే అది మీరు బయట మీరు ₹2 కొన్నారు అంటే ఇక్కడ 200 పెట్టి కొనాలి. సో మీరు ఇన్ని డబ్బులైనా చూడు, ₹2 ఎక్కడ 200 ఎక్కడ, అంత ఎక్స్పెన్సివ్ అనిపించింది. అన్ని టైమ్స్ అసలు 1 టైమ్ 3 టైమ్స్ కూడా కాదు, అంత టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనిపించింది. కొన్ని వాళ్ళు ఎవరైనా కొంటున్నారా అంటే అక్కడక్కడ కొంటున్నారులేండి, మేబీ వాళ్ళు బాగా రిచ్ ఏమో. కానీ మనం ఓకేలే, మరి చిన్న నచ్చినవి ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చులే. 1-2 అయితే మరి అన్ని షాపుల్లో అదే రేట్లు ఉన్నాయి. ఒక్కొక్క షాప్ అంటే కొంచెం ఒక్కొక్క చోట బాగానే ఉన్నాయి. ఒక ₹5 ₹10 కూడా ఉన్నాయి. కానీ అవి వర్త్ కాదు. అంటే అవి ఇంకంత ఏం మంచిగా అనిపించలేదు అనమాట నాకు. చూసారు కదా చుట్టూ అయితే ప్రతిదీ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్ కావచ్చు, అన్ని షాప్స్ ఉన్నాయి. మెయిన్లీ డ్రెస్సెస్, క్యాప్స్, బ్యాగ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. చూసారుగా అటు ఇటు అయితే షాప్స్ ఉంటే మధ్యలో గ్యాప్ ఉంది, వాటర్ అదంతా కూడా. ఇక్కడంతా కూడా పెయింట్ అంతా మంచిగా మనం కూడా డ్రా చేయొచ్చు వెళ్ళి, అది మనం కూడా తీసుకోవచ్చు, మనం కూడా సేల్ చేయొచ్చు అనమాట. ఇంకా మెయిన్గా ఇది
స్పాట్ అనమాట. కాకపోతే ఇక్కడ ఎంత చూస్తున్నట్టు బ్యూటిఫుల్ ప్లేస్ అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అంతా అదొక రకమైన స్మెల్, అంతే చేపలు అవన్నీ కదా, వాసన అయితే అస్సలు బాగోలేదు. కానీ వ్యూ పాయింట్ కోసం ఎంతమంది వస్తున్నారు, కానీ మాకు మాత్రం ఆ ఎండలో తిరిగి తిరిగి అలసిపోయినట్టు అనిపించింది. అసలు ఎండ దెబ్బ గట్టి తగిలిందనమాట. ఇంకా నడాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే ఎవరు లేరు అనుకున్నాం, కానీ ఇంకా ముందు ముందు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వెనకాల నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు. అసలు ఒకళ్ళు గుద్దుకుని అంత బిజీగా ఉందన్నమాట. కాకపోతే అక్కడ నేను అందరూ ఉన్నారని చెప్పి వీడియో తీయలేదు, కానీ చూసారు కదా మళ్ళీ ఆ స్పాట్ నుంచి స్పాట్స్కి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇక్కడ నుంచి కొంచెం తక్కువేలేండి, అంటే షాప్స్ తక్కువ అయ్యాయి, కానీ మంచి వ్యూ పాయింట్ అయితే మనకు దొరుకుద్ది. మిగిలిన అన్ని షాప్సే. అసలు మనం కొనాలే, కానీ ఎన్ని ఉన్నాయో. ఇండియా వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఎక్కడికి వచ్చి ఏమైనా నచ్చితే పట్టుకెళ్ళండి గిఫ్ట్ కింద, మంచిగా పర్లేదు, బాగానే ఉన్నాయి. గిఫ్ట్స్కి ఇవ్వడానికైతే బాగుంటుంది లేండి, ఎందుకంటే స్పెషల్ కదా, ఎక్కడా దొరకవు కాబట్టి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి. అలాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూసారు కదా, నేను చెప్పాను కదా హ్యాండ్ మేడ్ అని చెప్పి, అందులో ఇవి కూడా ఒకటి బ్రాస్లెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మేము ఏం వాడాం కాబట్టి ఏం తీసుకోలేదు. అవి ఓకేలేండి, 10 రింగేటో ఎంతో ఉన్నాయి, కానీ పర్వాలేదు. చాలామంది చూసారు, కానీ మ్యాక్సిమం ఇక్కడ చూస్తున్నారు, కానీ ఎవరు కొనట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కువ అనిపించినట్టుంది. ఇంకా చూసారు కదా, ఇక్కడ మెయిన్ స్పాట్ అనమాట. సో వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీస్తూనే ఉన్నారు. నాకు ఎందుకు అర్థం కాలేదు, ఫోన్లో చూస్తే ఇప్పుడు నాకు చూస్తే కూడా ఇక్కడ క్రౌడ్ తక్కువ అనిపించింది, కానీ నేను అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మాత్రం అసలు ఖాళీ లేదు అనిపించింది. కానీ నాకు ఇక్కడ చూస్తుంటే అలా అనిపించలేదు, కానీ నిజంగా అసలు ఖాళీ లేదనమాట. ఏంటి ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుని అంత అలా బిజీగా ఉంది, కానీ ఇక్కడ ఎందుకు అది మిస్ అయింది అనిపించింది నాకు. ఇంక ఇక్కడ ఏదో గుడి కూడా ఉందన్నమాట, లోపలికి వెళ్ళి ప్రే చేసుకునే వాళ్ళు అందరూ ప్రే చేసుకుంటున్నారు. కానీ కూర్చుంటానికి కూడా సిట్టింగ్ ఏమైనా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అస్సలు కూర్చోవడానికే లేదనమాట. అంత దూరం నుంచి నడిచి వచ్చి ఇక్కడ కూర్చోవడానికే ప్లేస్ లేకపోతే ఏం చేస్తాం చెప్పండి. కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఏదైనా చిన్న ప్లేస్ ఉన్నా సరిపోయేది, కానీ అస్సలు లేదనమాట. కానీ ఏం చేస్తాం, ఇంకెక్కడ నుంచి కనీసం వ్యూని ఎంజాయ్ చేద్దామన్నా కూడా ఎండ అనమాట ఫుల్గా. అందరూ కూడా ఎండ తగ్గుతుందని ఎదురు చూస్తున్నారు, కానీ ఏడైనా సరే అసలు ఎండ తగ్గట్లేదు. కాబట్టి ఏం చేస్తారు, అందరూ సగం మంది అలా వెళ్ళిపోతున్నారు. ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అది. ఈవినింగ్ టైం అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు, కానీ కిడ్స్ ఉన్న వాళ్ళు అంటే ఏమో కొంచెం, ఎందుకంటే అక్కడ ఏమీ సపోర్ట్ లేదు కదా, పిల్లలు సడన్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఏహం తిండి కాబట్టి ఇంక మేము ఎక్కువసేపు కూడా అసలు ఉండాలనిపించలేదు, ఇంక వెంటనే వచ్చేసామన్నమాట. జస్ట్ ఒక్క ఫోటో తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాం. చూసారు కదా, వచ్చేటప్పుడు కొంచెం బిజీగానే అనిపించింది కదా. అలాగే ప్రతిదీ కూడా వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే అది కొనకపోయినా ఆగు చూస్తున్నారు కాబట్టి కొంచెం బిజీ ఎక్కువైపోయింది అనమాట. కొనకపోయినా అలా అయితే అక్కడ ఆగుతున్నారు అన్నీ కూడా. ఇక్కడ చూసారా, ఇది బిర్యానీ మసాలా మనం వేసుకునేది ఏంటది జాపత్రి అంటారు కదా, అది పచ్చిది అమ్ముతున్నారనమాట. అది ఒకటి 20 రింగేటో ఎంతో చెప్పారు, అంటే అక్కడ ప్లేట్ మీదే పెట్టారులేండి. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మనకి బాటిల్స్లో నేమ్ రాస్తారు కదా, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి స్పెషల్గా. ఈ మధ్యలో ఏంటో అసలు ట్రెండింగ్ అయిపోయింది ఈ ఎవిల్ అయ్యి అన్నది. ఎక్కడ చూసినా ఎందులో చూసినా అదే ఉంటుంది. నిజంగా అది అంత వర్కౌట్ అవుద్దో ఏమోలే, కానీ సెల్లింగ్ అయితే మాత్రం చాలా బీభత్సంగా పెరిగిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అందరూ నమ్ముతున్నారు అనుకోండి దాన్ని కొనడానికి కూడా. సో ఎక్కడ చూసినా అసలు అదే కనిపిస్తుంది నాకు. ఏ మోడల్లో చూసినా, గోల్డ్లో అయినా లేకపోతే మామూలులో అయినా ఎక్కడ చూసినా అయ్యే ఉన్నాయి. సో అవి 2-3 కొన్నారు నా ముందే. ఓహో, దీనికి చాలా డిమాండే ఉందని అప్పుడు అర్థమైంది నాకు. ఇంక ఇక్కడ జ్యూస్లో అన్నీ మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకేం తీసుకోకుండా వచ్చేసాం అనమాట. అక్కడ ఇంకో షాప్ దగ్గర కార్ షాప్ దగ్గర కొన్నాం. జ్యూస్ కూడా చేస్తారు దాంతో. స్మెల్ కూడా ఘోరంగా ఉందబ్బా. Kalau diajak suruh, lalu kita cari. మా ఊడైతే అక్కడ బొమ్మలు చూస్తే అక్కడ ఆగిపోయి తీసేస్తున్నాడు. డ్రుయాన్ స్మెల్ వస్తుంది.
చెట్టుకి పూజ. ఏం చెట్టు? చూసారా స్ట్రీట్ ఆర్ట్ అంటే ప్రతి గోడల మీద కూడా ఇంక ఇలాగే ఉంటాయి అన్నమాట. మనం ఆగి ఫోటోలు తీసుకోవాలి. ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయింది కాబట్టి అందరూ స్లోగా వెళ్తున్నారు. అంత తిరిగేసి మొత్తానికి వస్తుంది. తిరిగింది ఎక్కువ లేకపోతే స్లోగా రాదు. కలిసిపోయినట్టు అంత అయితే వాటర్ 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 అన్నారు. షాప్ వచ్చినాయి. ఇంట్లో ఉంటేనే చాలా ఎండలు అనిపించాం కానీ బయట తిరిగితే ఇంక అసలు చెప్పక్కలేదు. ఫోనే హీట్ వచ్చేసి స్ట్రక్ అయిపోతుందంట. అంటే ఎంత వేడి ఉందో చూడండి. ఇంకైతే ఇంకా ఎక్కువ అక్కడ తిరగలేదు. చక్కగా సాయంత్రం 5-6 అయితే మంచి ప్రోగ్రామ్ కూడా ఉంది. కానీ అంత టైం మనం ఎక్కడ ఉండాలి, ఎండలో ఉండాలి. సో ఇంకెందుకులే అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. గ్రాసరీస్ అవి కూడా మన దగ్గరలో తీసుకోవాలి. అన్నీ తీసుకునేటప్పటికి అలాగా 5-6 అవుద్ది. సో డ్రాగన్ పర్ఫార్మెన్స్ అనుకుంటా, లైన్ డాన్స్ కాదు, డ్రాగన్ అంట. సో ఏకంగా ఒక రోడ్డు మొత్తం బ్లాక్ చేశారనమాట. అంటే వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు ఫుల్గా. ఆ రోడ్డు అంతా చేస్తుంది అనమాట. ఎప్పుడు చూడలేదు, ఈసారి చూద్దాం కానీ మాకు రాసి పెట్టలేదు ఎప్పుడు. ఇంకేం చేస్తాం, స్టార్ట్ అయిపోతాం. లాస్ట్ మన బీచ్కి వచ్చినప్పుడే ఇక్కడ షాప్లో కావాల్సిన ఇండియా గ్రాసరీస్లో కొన్ని తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అక్కడ పని లేదు. ఇంకా లేట్ చేయకుండా ఇంటికి బయలుదేరిపోయామంట. ఇంటికి దగ్గరలో ఉన్నాం, ఎలాగా అక్కడ ఆగాలి కాబట్టి. సో మంచిగా వెళ్దాం. మొత్తానికి వెళ్ళిన పని తప్ప అన్ని పనులు చేసుకున్నాను. సరుకులు అవి కూడా కొన్ని తెచ్చుకున్నాం. చికెన్ అది కూడా ఇంకా రేపు సండే కాబట్టి ఈ రోజు కూడా చికెన్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. కూసేస్తుంది అబ్బాయి పెట్టుకోకపోతే. ఓకే ఓకే, అదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చింది అనుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.